HPCL Recruitment 2024, Hindustan Petroleum Corporation Limited Recruitment 2024. సో ఈ వీడియో వచ్చేసి న్యూ జాబ్ నోటిఫికేషన్ 2024, జాబ్ వేకెన్సీ 2024. ఇంకా ఇది లేటెస్ట్ జాబ్ అప్డేట్. ఇంకా ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ జాబ్స్ 2024. సో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. శాలరీ అరౌండ్ 15 lakhs per annum ఉంది. సో స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ 5th June అండ్ లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 30 June 2024. ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, కొన్ని వేకెన్సీస్కి ఫ్రెషర్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో మెకానికల్ ఇంజనీరింగ్ పే స్కేల్ వచ్చేసి ఈ ఫ్రెషర్స్కి 50,000 to 1,60,000. అండ్ ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ టోటల్ 93 వేకెన్సీస్. అప్రైజ్ క్రైటీరియా, సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి 25 years అండి. సో ఇక్కడ కావాల్సిన అర్హత వచ్చేసి 4 years ఆఫ్ బ్యాచులర్ డిగ్రీ ఉండాలి. అంటే మెకానికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో మీకు బీటెక్ డిగ్రీ ఉండాలి. సో మెకానికల్ స్ట్రీమ్ టోటల్ 93 వేకెన్సీస్, అప్రైజ్ క్రైటీరియా 25. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ టైమ్ మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. ఎలక్ట్రికల్ డొమైన్లో టోటల్ వేకెన్సీ వచ్చేసి 43 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇది కూడా 25 years అనేది అప్రైజ్ క్రైటీరియా. 4 years ఆఫ్ ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ డొమైన్లో మీరు డిగ్రీ ఉండాలి. అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ టోటల్ వేకెన్సీస్ 5 వేకెన్సీస్. సో క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ వచ్చేసి 4 years ఆఫ్ ఫుల్ టైమ్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. ఇక్కడ పే స్కేల్ వచ్చేసి 50,000 to 1,60,000. సో సివిల్ ఇంజనీరింగ్ టోటల్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ 4 years ఆఫ్ ఫుల్ టైమ్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అనేది రిక్వైర్డ్ క్వాలిఫికేషన్. కెమికల్ ఇంజనీరింగ్ టోటల్ వేకెన్సీస్ 7 వేకెన్సీస్ ఉన్నాయి. అప్రైజ్ క్రైటీరియా వచ్చేసి 25 years అండి. ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి. అండ్ ఇక్కడ 4 years ఆఫ్ రెగ్యులర్ ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి కెమికల్ స్ట్రీమ్లో. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ రెస్పెక్టివ్ బ్రాంచెస్లో మీకు ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్లో మీకు డిగ్రీ ఉండాలి. అండ్ ఇక్కడ సీనియర్ ఆఫీసర్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఆపరేషన్ మెయింటెనెన్స్, ఇక్కడ పే స్కేల్ వచ్చి 60,000 to 1,80,000. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 6 వేకెన్సీస్ ఉన్నాయి. కాకపోతే మీకు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్రైజ్ క్రైటీరియా వచ్చేసి 28 years. సో ఇక్కడ కూడా మీకు ఎయిదర్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ ఇంజనీరింగ్ ఈ పర్టికులర్ స్ట్రీమ్లో మీకు డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ సీనియర్ ఆఫీసర్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ టోటల్ వేకెన్సీస్ 4 వేకెన్సీస్. అప్రైజ్ క్రైటీరియా 28 years. అండ్ ఇక్కడ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఈజ్ క్రైటీరియా. 4 years ఆఫ్ ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఎయిదర్ మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ లేదా సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీకు బ్యాచ్ డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఇఫ్ యూ హ్యావ్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ సీనియర్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ మేనేజర్ నాన్ ఫ్యూయల్ బిజినెస్లో టోటల్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ either 2 or 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫుల్ టైమ్ MBA ఉండాలి. అండ్ 4 years ఫుల్ టైమ్ బ్యాచ్ డిగ్రీ ప్లస్ MBA ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ 12 వేకెన్సీస్. ఇంకా వేరే వేకెన్సీస్కి సీనియర్ మేనేజర్ 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఇక్కడ మేనేజర్ టెక్నికల్ అయితే 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇక్కడ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ లేని వేకెన్సీస్ మీద ఫోకస్ చేస్తున్నాము. మేనేజర్ ఇంకా డెప్యూటీ జనరల్ మేనేజర్ 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్. ఇంకా చార్టెడ్ అకౌంట్, సో చార్టెడ్ అకౌంట్ ఎవరైతే CA చేసి ఉంటారో వారికి ఎలిజిబిలిటీ అండి. అప్రైజ్ క్రైటీరియా వచ్చేసి CA వారికి 29 years, వేకెన్సీస్ వచ్చేసి 29 వేకెన్సీస్ ఉన్నాయి. మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా 27 years అండి. సో CA ఎవరైతే చేశారో అప్రైజ్ క్రైటీరియా వచ్చేసి 27 years. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 29 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ పే స్కేల్ వచ్చేసి 50,000 to 1,60,000 ఉంది. అండ్ ఇక్కడ క్వాలిఫైడ్ CA అయి ఉండాలి. సో చార్టెడ్ అకౌంట్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అకౌంట్స్, సో ICAI, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా, ఈ పర్టికులర్ సర్టిఫికేషన్ మీకు ఉండాలి. అండ్ అలాంగ్ విత్ కంప్లీషన్ ఆఫ్ మ్యాండేటరీ ఆర్టికల్షిప్ అండ్ మెంబర్షిప్ ఆఫ్ ICAI. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఈ పర్టికులర్ సర్టిఫికేషన్ ఉంటే మీకు CAగా రికగ్నిషన్ ఉంటే క్వాలిఫికేషన్ ప్లస్ ఇంకా మెంబర్షిప్ ఉంటే మ్యాండేటరీ ఆర్టికల్షిప్ మెంబర్షిప్ ఆఫ్ ICAI ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. 29 వేకెన్సీస్ ఉన్నాయి. సో మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా వచ్చేసి 27 years. పే స్కేల్ వచ్చేసి 50,000 to 1,60,000. క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్స్ 2 years ఆఫ్ MSc అగ్రికల్చర్, MSc కెమిస్ట్రీ. సో ఇక్కడ క్వాలిటీ కంట్రోల్కి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 9 వేకెన్సీ అండి. అప్రైజ్ క్రైటీరియా 30 years. అండ్ ఇక్కడ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ మీకు 2 years ఆఫ్ MSc కెమిస్ట్రీ ఇన్ అనలిటికల్ లేదా ఫిజికల్ లేదా ఆర్గానిక్ లేదా ఇన్ఆర్గానిక్ ఈ పర్టికులర్ డొమైన్లో మీకు డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ 50,000 to 1,60,000 అనేది పే స్కేల్ అండి. అండ్ ఇక్కడ IS ఆఫీసర్ 4 years బీటెక్ డిగ్రీ ఉండాలి. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్
సో ఐఏఎస్ ఆఫీసర్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 15 వేకెన్సీ ఉన్నాయి. 15 lakhs per annum ఇది ప్యాకేజ్ అండి. 29 years అనేది మ్యాక్సిమైజ్ క్రైటీరియా. 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి 4 years ఆఫ్ బ్యాచులర్ డిగ్రీ వచ్చేసి బీటెక్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ ఇంజనీరింగ్లో చేసుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా ఎంసీఏ లేదా డేటా సైన్సెస్ మీద మీరు చేసుంటే ఇంకా 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఐఏఎస్ ఆఫీసర్. ఇంకా సెక్యూరిటీ ఆఫీసర్ సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ ఇది వచ్చి 36 lakhs per annum. 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్వాలిటీ ఆఫీసర్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి ఇంకా ఈ పర్టికులర్ డొమైన్లో ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ లేదా అనలిటికల్ ఫిజిక్స్ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ సో ఈ స్ట్రీమ్లో మీరు ఎంఎస్సీ చేసి ఉంటే మీకు పీజీ డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇక్కడ 30 years అనేది మ్యాక్సిమైజ్ క్రైటీరియా. 10 lakhs per annum is a package. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్కి వచ్చేసి 6 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ డొమైన్స్కి ఇంతకుముందు చూసినట్టుగా కొన్ని డొమైన్స్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, కొన్ని డొమైన్స్కి అవసరం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఇక్కడ మెకానికల్ స్ట్రీమ్ సో ఇక్కడ నెంబర్ ఆఫ్ స్ట్రీమ్స్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా. మెకానికల్ డిసిప్లిన్కి ఎవరెవరైతే అప్లై చేసుకోవచ్చు అంటే మెకానికల్ లేదా మెకానికల్ ప్రొడక్షన్ ఈ పర్టికులర్ డొమైన్లో బ్యాచులర్ డిగ్రీ అంటే బీటెక్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఈసీఈ వారు ఇన్స్ట్రుమెంటేషన్కి అప్లై చేసుకోవచ్చు అంటే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్. ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వారు ఈ పర్టికులర్ డొమైన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సివిల్ అయితే సివిల్, కెమికల్, పెట్రోకెమికల్, పెట్రోలియం రిఫైనింగ్, ఇంకా పెట్రోలియం రిఫైనింగ్ అండ్ పెట్రోకెమికల్ ఈ పర్టికులర్ డొమైన్లో మీరు బ్యాచులర్ డిగ్రీ చేసి ఉంటే మీరు కెమికల్ స్ట్రీమ్కి అప్లై చేసుకోవచ్చు. ఇది క్రైటీరియా అండి. బట్ ప్రొవైడెడ్ ఇక్కడ చార్టెడ్ అకౌంట్కి అయితే 50% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి ఇన్ ఫైనల్ ఎగ్జామ్ ఇంక్లూడింగ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. ఇంకా వేరే పొజిషన్స్కి అయితే అండ్ అదర్ పొజిషన్స్కి మీకు రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టుగా బ్యాచులర్ డిగ్రీ. బట్ మ్యాండేటరీ పర్సంటేజ్ క్రైటీరియా వచ్చేసి 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి అన్రిజర్వ్డ్ ఓబీసీ ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. ఒకవేళ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 50% ఖచ్చితంగా ఉండాలి. సో ఇది క్రైటీరియా అండి, ఇది డొమైన్ క్రైటీరియా. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వారు కూడా ఎలిజిబిలిటీ ఉంది. బట్ మీరు ఆ పర్టికులర్ డొమైన్ ఆ ఏజ్ క్రైటీరియాలో ఫుల్ఫిల్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. ఈ పర్టికులర్ వేకెన్సీస్ అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కామెంట్లో ఇస్తాను, ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. సో జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ కూడా చూడండి, డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం లాస్ట్ డేట్ టు అప్లై ఇంతకుముందు చూసినట్టుగా జూన్ 30 అనేది లాస్ట్ డేట్ టు అప్లై. సో సెలెక్షన్ క్రైటీరియా వచ్చేసి ఫస్ట్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో సెలెక్షన్ షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా వచ్చేసి ఫస్ట్ ఎవరైతే అప్లై చేస్తారో వారికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫాలోడ్ బై గ్రూప్ టెస్ట్, ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది విచ్ వుడ్ బి అడ్మినిస్టర్డ్ డిపెండింగ్ అపాన్ ద పొజిషన్ రిక్వైర్డ్. సో ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 2 parts ఉంటుంది. సో ఇక్కడ జనరల్ యాప్టిట్యూడ్ ఫాలోడ్ బై ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో యాప్టిట్యూడ్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంకా ఇంటలెక్చువల్ పొటెన్షియల్ టెస్ట్, లాజికల్ రీజనింగ్ అంటే డేటా ఇంటర్ప్రిటేషన్. సో యాప్టిట్యూడ్ ప్లస్ ఇంగ్లీష్ ఉంటుంది, దాంట్లో డిఐ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంకా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా ఉంటుంది ఫాలోడ్ బై ఇంగ్లీష్. సో ఇది యాప్టిట్యూడ్ టెస్ట్ అండి. ఫాలోడ్ బై టెక్నికల్ రౌండ్ ఉంటుంది. టెక్నికల్ వచ్చేసి మీ క్వాలిఫైయింగ్ డిగ్రీ ఏదైతే క్వాలిఫైయింగ్ డిగ్రీ ఉంటుందో ఎయిదర్ మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఈ పర్టికులర్ డొమైన్స్లో కెమికల్ ఇక్కడ టెస్ట్ ఉంటుంది. సో టూ పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ టైం యాప్టీ టెస్ట్ అండ్ ఫాలోడ్ బై ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఇక్కడ డిపెండింగ్ అపాన్ ద మెరిట్ అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వారిని గ్రూప్ డిస్కషన్ ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ పిలవడం జరుగుతుంది. సో మినిమం కట్ ఆఫ్ మార్క్ అనేది అఫీషియల్గా వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది డిపెండింగ్ అపాన్ నెంబర్ ఆఫ్ క్రౌడ్. సో ఇదండి 50,000 to 1,60,000 వచ్చేసి 17 lakhs per annum అండి, 17.33 lakhs per annum ఇది పే స్కేల్. మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. అండ్ సో ప్రొబేషన్ కూడా ఉంటుంది, ఎవరైతే 1 year ఆఫ్ ప్రొబేషన్ ఉంటుంది డేట్ ఆఫ్ జాయినింగ్ అయిన తర్వాత. సో రిజర్వేషన్ క్రైటీరియా కూడా ఉంటుంది ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. ఇక్కడ ఇంతకుముందు చూపించినట్టుగా ఎస్సీ కేటగిరీ 30 వేకెన్సీ ఉన్నాయి, ఎస్టీ 17, ఓబీసీ 45, ఈడబ్ల్యూఎస్ 19, ఇంకా అన్రిజర్వ్ టోటల్గా
85 వేకెన్సీ ఉన్నాయి. ఇక్కడ ఇంతకుముందు చూసినట్టుగా ఫస్ట్ ఏదైతే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చో వారికి అన్రిజర్వ్డ్ కేటగిరీకి టోటల్గా 85 వేకెన్సీస్ ఉన్నాయండి. టోటల్గా అన్రిజర్వ్డ్ కేటగిరీకి 85 వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని ఫ్రెషర్స్ జాబ్స్ అయితే 85 వేకెన్సీ ఉన్నాయి. సో ఇంకా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటే బ్రాంచ్ వైజ్ వేకెన్సీస్ అనేది డిస్క్లోజ్ చేయలేదు. సో ఇక్కడ అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబుల్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 30 జూన్ 2023 అండ్ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 5 జూన్ 2024. లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 30th of June. సో ఇది మీరు అఫీషియల్ వెబ్సైట్ hindustanpetroleum.com.comకి వెళ్ళేసి కెరీర్స్ పేజ్ ఓపెన్ చేయగానే కరెంట్ ఓపెనింగ్స్ అని ఉంటుంది. కరెంట్ ఓపెనింగ్స్ అని ఎంటర్ చేయగానే డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. అక్కడ మీరు ఇంగ్లీష్ అడ్వర్టైజ్మెంట్, హిందీ అడ్వర్టైజ్మెంట్ అండ్ కింద అప్లై లింక్ ఉంటుంది. అలా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియాకి వచ్చేస్తే సో ఇక్కడ SC, ST, PWD candidates are exempted from paying any particular fees. సో అన్రిజర్వ్డ్ కేటగిరీ, OBC కేటగిరీ, EWS కేటగిరీ వీరికి మాత్రం ఫీజు వచ్చేసి 1000 రూపీస్ ప్లస్ 180 రూపీస్ ఉంటుంది, 18% ఆఫ్ GST. సో ఇక్కడ ఫీ వచ్చేసి 1180 అండి, ఇంక్లూడింగ్ ఆల్ ద గేట్వే ఛార్జెస్. సో ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ, OBC కేటగిరీ, EWS కేటగిరీ వారికి అయితే 1180 అనేది పే అప్లికేషన్ ఫీ క్రైటీరియా. సో లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 30 జూన్ 2024. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, కామెంట్లో నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇక్కడ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇవ్వడం జరుగుతుంది, ఇంకా డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, దానిలో థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోతుంది. ఒకవేళ ఎటువంటి ఏదైనా జాబ్ మిస్ అయితే థంబ్నెయిల్ చూడగానే క్లిక్ చేసి మీరు చూసి ఇంకా పిన్ కామెంట్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.